వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పవని. ఈ రోజు నవత టీవీ స్టోరీ బోర్డ్ లో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధంలో దేశాధిపత్యానికే ట్రంప్ ప్రయత్నిస్తున్నారా, ట్రంప్ ఆడేటటువంటి రాజకీయపు చదరంగపు యుద్ధ ప్రమాణాలు ఎంతవరకు దారితీస్తున్నాయనే విశ్లేషణని, అది మంచో చెడో ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈ రోజు ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ రాజకీయ తెరపై ఒకే పేరు మారుమోగుతుంది. ఆయనే డొనాల్డ్ ట్రంప్. ఆయన నిర్ణయాలు విచిత్రంగా అనిపించిన వాటి వెనుక వ్యూహాలు ప్రపంచ క్రమాన్ని మార్చేస్తున్నాయా? ముఖ్యంగా అరబ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఉగ్రవాదానికి వెన్నెముకగా నిలిచే నిధులను కట్టడి చేయడంలో ట్రంప్ మార్పు రాజకీయం ఏ మేరకు సఫలీకృతమైంది? పెట్రో డాలర్ల అహంకారంతో ఇన్నాళ్లు విర్రవీగిన దేశాలు ఇప్పుడు అంతర్గత కలహాలతో, ఆర్థిక సంక్షోభంతో బిచ్చగాళ్ల స్థాయికి పడిపోతున్నాయా? ఇజ్రాయెల్ వంటి దేశాలను ముందుంచి ట్రంప్ ఆడుతున్న ఈ చదరంగం ఇస్లామిక్ ఉగ్రవాద నిర్మూలనకు నాంది కాబోతుందా? దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం జరగదు అన్న సామెత ఈ దేశాల విషయంలో నిజమవుతుందా? దీనిపై ఒక ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అయితే ట్రంప్ తిట్టగండి, సనాతన భారతీయులందరికీ ఇదే విజ్ఞప్తి. ఆయన కొంత మానసికంగా విచిత్రంగా ఉన్నప్పటికీ నిజంగా అద్భుతమైన పని చేశారు. ఎందుకంటే నిజంగా విశిష్టమైన దాన్ని సాధించగల సత్తా తరచుగా పిచ్చివాడికే ఉంటుంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన అరబ్ దేశాలను సమర్థవంతంగా బిచ్చగల స్థాయికి దిగజార్చారు. ఈ అరబ్ దేశాలు చమురు నమ్ముతాయి, విదేశాలలో పెట్టుబడులు పెడతాయి, మరియు ఆ ఆదాయాన్ని తమ సొంత మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తాయి. అదే సమయంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాయి. ఇక వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తారు, మసీదులకు మరియు మత పెద్దలకు ఆర్థిక సహాయం చేస్తారు, ముస్లిమేతర దేశాలకు ఇస్లామీకరించే ఎజెండాను చురుకుగా అనుసరిస్తారు, ఇక న్యాయ సహాయం అందిస్తారు, మరియు ఎన్జిఓలను నడపడం ద్వారా తీవ్రవాద దుశ్చర్యలకు మరియు విధ్వంసక కార్యకలాపాలకు నిరంతరం నిధులు సమకూరుస్తారు. ఇక గత 50 ఏళ్లుగా వారు చేసిన పనుల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందుకే ఈ సామెత, సర్వశక్తిమంతుని వద్ద ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఎప్పుడూ ఉండదనే సామెత. నిజాయితీ లేని వారు బిచ్చగాళ్లుగా మారిపోతున్నారు. ఇరాన్ తో పాటు 9 అరబ్ దేశాలు దారిద్రపు అంచున ఉన్నాయి. వారి పెట్రోలియం, రసాయన ఆధిపత్య శాఖ ముగింపు దశకు చేరుకుంటోంది. అమెరికాకు షార్ప్ షూటర్ గా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ ను క్రమ పద్ధతిలో నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు ఖతర్, యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, జోర్దాన్, ఇరాక్ వంటి ముస్లిం దేశాలు ఒకదానికొకటి నాశనం చేసుకుంటున్నాయి. ఒకరు చమురు శుద్ధి కర్మాగారాలను, చమురు క్షేత్రాలను మరొకరు లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసుకుండటంతో పరస్పర విధ్వంసం యొక్క విపత్కర చక్రం ప్రారంభమైంది. మరి ఈ ప్రక్రియ చివరికి ఇస్లామిక్ ఉగ్రవాద నిర్మూలనకు దారి తీస్తోంది. సెబాస్ ట్రంప్, మీరు ఇస్లామిక్ ప్రపంచంలో ఒక అస్తవ్యస్తమైన అగ్ని ప్రమాదాన్ని విజయవంతంగా రగిలించారు. వారి పోగుపడిన పాపాల పాత్ర చివరికి పొంగి పొర్లుతోంది. నిస్సందేహంగా దోషులతో పాటు అమాయకులు కూడా తరచుగా బాధపడతారు. అయినప్పటికీ శాశ్వత శాంతి కోసం ప్రతి ఒక్కరూ కొంత కష్టాన్ని భరించాలి. కానీ ఈ సంఘర్షణ అనే పొగమంచు తొలగిపోగానే పరిసరాలు స్పష్టంగా కనిపిస్తాయి మరియు ముందున్న మార్గం సుస్పష్టంగా కనబడుతోంది. ఈ యుద్ధం త్వరగా ముగియాలి. అంతేకాకుండా అన్ని దేశాల నాయకులు తాము తమ దేశాలకు యజమానులు కాదని, ప్రజలచే ఎన్నుకోబడిన సంరక్షకులు మాత్రమేనని గుర్తించాలి. అయినప్పటికీ ఈ నాయకులు తామే సంపూర్ణ అధిపతులమని తమను తామే భ్రమించుకుంటున్నారు. అధికారం అనేది శాశ్వతం కాదు, అది కేవలం ప్రజలు ఇచ్చిన బాధ్యత మాత్రమే. ఏ దేశాధినేతైనా తాము యజమానులం కాదు, సంరక్షకులం అని గుర్తించినప్పుడే అసలైన మార్పు వస్తుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ అల్లకల్లోలం, పరస్పర విధ్వంసం దశాబ్దాలుగా పేరుకుపోయిన పాపాలకు ఫలితమని కొందరు భావిస్తున్నారు. ఈ యుద్ధ మేఘాలు తొలగిపోయి అమాయకుల ప్రాణాలు బలి కాకుండా శాశ్వత శాంతి చేకూరాలని ప్రపంచం కోరుకుంటోంది. ట్రంప్ రగిలించిన ఈ సెగ ఉగ్రవాదాన్ని దహించి వేసి ప్రపంచానికి ఒక స్పష్టమైన భవిష్యత్తును చూపిస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. వందే మాతరం. జై హింద్. మీకు ఈ స్టోరీ నచ్చితే గనుక మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.